హలో గైస్ అందరికి మీరు thumbnail లో చూసినట్టే ఒక్క మిషన్ తో 10 రకాల స్టిచెస్ చేసుకోవచ్చు. నేను పెట్టిన పీకో మిషన్ వీడియోకి చాలా మంది కామెంట్ చేసిల్లు. కొత్తగా మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళైనా ఆల్రెడీ పీకో మిషన్ ఉన్న వాళ్ళైనా ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసేయండి. లైక్ అయితే చేసిల్లు కదా, పక్కనే ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ ఉంటది, ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నాకు వచ్చిన కామెంట్స్లలో ఏ ఫుడ్ తోని ఏ విధంగా స్టిచెస్ చేసుకోవచ్చు అనేది చాలా మంది అడిగిల్లు. సో అందుకోసమని ఫస్ట్ ఫుడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. నా దగ్గర ఈ 4 ఫుడ్స్ ఉన్నాయి. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పిన కదా, ఇదైతే నార్మల్ ఫుడ్ అందరి దగ్గర ఉంటుంది. దీంతోనే నార్మల్ స్టిచ్ వచ్చేస్తుంది. తర్వాత ఈ ఫుడ్ ఎక్కువ పీకో మిషన్ ఉన్న వాళ్ళు వాడతారు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఫుడ్ తోని మనం చాలా రకాలుగా స్టిచ్ చేసుకోవచ్చు. అవి ఎట్లెట్లనో నేను మీకు చూపిస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఈ ఫుడ్ని పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫస్ట్ మీకు నార్మల్ స్టిచ్ అయితే చేసి చూపిస్తా. చాలామంది పీకో మిషన్ అంటే జిగ్జాగ్కే యూజ్ చేస్తారు, అట్లా కాదు నార్మల్కి కూడా యూజ్ చేయొచ్చు. ఇంకొక ఆమె కామెంట్ చేసింది, పీకో మిషన్ని జస్ట్ జిగ్జాగ్గే యూజ్ చేయాలి, ఈవిడ చెప్పినట్టు చేస్తే మిషన్ దొబ్బుతుంది అని కామెంట్ చేసింది. చేసిన కామెంటే నా ఫస్ట్ నెగిటివ్ కామెంట్. నేను ఈ మిషన్ తీసుకొని 6 years కన్నా ఎక్కువే అవుతుంది. ఈ మిషన్ పైన నేను డ్రెస్సెస్, మగ్గం వర్క్ బ్లౌజెస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా స్టిచ్ చేస్తా. అండ్ సీజన్లో మాత్రం అయితే చాలా బ్లౌజులు స్టిచ్ చేస్తా. డైలీ ఒక 5 to 6 బ్లౌజెస్ వరకు స్టిచ్ చేస్తా. అన్నీ ఈ ఒక్క మిషన్ పైనే. నాకు ఇప్పటి వరకు మిషన్ ఏ మాత్రం సతాయించకుండా నీట్గా రన్ అవుతుంది. చూడండి ఇక్కడ నార్మల్ స్టిచ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ ఫుడ్తోని మనం నార్మల్ స్టిచ్, జిగ్జాగ్ ఏదైనా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని మిషన్స్కి ఇట్లా సైడ్కి ఉంటుంది కదా, స్టిచ్ లెంత్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవడానికి, అంటే టైట్ కుట్టు, లూజ్ కుట్టు. నేను ఇక్కడ మీకు 2 నెంబర్ పైన పెట్టి చూపిస్తున్నా. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో, నేను నైట్కి షూట్ చేసిన. నేను ఇక్కడ నెంబర్ 2 పెట్టుకొని స్టిచ్ చేస్తున్నా. కుట్టు మనకి ఎంత దగ్గరకు వస్తుందో చూడండి. నార్మల్ మిషన్ పైన దగ్గర కుట్టు పెట్టుకొని ఎట్లా స్టిచ్ చేస్తారో సేమ్ ఇక్కడ కూడా అంతే. జిగ్జాగ్ స్టిచ్ మనకి ఎక్స్ట్రా వస్తుంది. చూడండి ఇక్కడ స్లో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా ఎంత స్లోగా వస్తుందో. ఇది మనకు టైట్ కుట్టు. ఇక్కడ చూడండి మీకే అర్థమవుతుంది మనం ఫస్ట్ చేసిన స్టిచెస్కి ఈ స్టిచ్కి ఎంత డిఫరెంట్ ఉందో. అంటే కొంచెం దగ్గరకు వస్తుంది, అంటే ఇది టైట్ కుట్టు అన్నట్టు. ఇందులో మీరు లెంత్ని పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. మీకు లూజ్ కుట్టు కావాలంటే లూజ్ కుట్టు, టైట్ కుట్టు కావాలంటే టైట్ కుట్టు. నేను ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేసిన, ఒక 3 to 4 మధ్యలో పెట్టేసుకొని జిగ్జాగ్ చేసి చూపిస్తాను మీకు. ఇట్లా మీరు లెంత్ ఎక్కువ పెడితే లూజ్ వస్తుంది, తక్కువ పెడితే టైట్ వస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం నార్మల్ మిషన్ ఎట్లా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అంతే. నార్మల్ మిషన్ పైన ఎట్లా అయితే స్టిచ్ చేసుకుంటారో సేమ్ ఇక్కడ కూడా అంతే నీట్ ఫినిషింగ్ వస్తుంది. మీరు ఇక్కడ వీడియోలో చూసుకోవచ్చు. ఈ మిషన్కి ఏంటి అంటే ఆయిలింగ్ పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఆయిలింగ్ పర్ఫెక్ట్గా చేసుకుంటేనే మీకు మిషన్ రన్ అవుద్ది. తర్వాత నేను ఇక్కడ పైన ఒక 4కి పెట్టుకున్న, జిగ్జాగ్ ఎట్లా చేయాలో చూపిస్తా. ఇక్కడ కూడా మనకు 1 to 5 నెంబర్స్ వరకు ఉంటాయి జిగ్జాగ్లో కూడా. దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకు లెంత్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఇక్కడ పైన కింది కన్న కొద్దీ మనకు నీడిల్ కూడా అటు ఇటు జరుగుతుంది. ఇక్కడ నేను ఫస్ట్ 2 నెంబర్ పైన పెట్టి చూపిస్తున్నా. మీరు ఈ లెంత్ని, సైడ్కి ఉన్న దాని లెంత్ని రెండింటిని మీరు సెట్ చేసుకుంటే మీకు జిగ్జాగ్ స్టిచ్ వస్తుంది. ఈ జిగ్జాగ్ స్టిచ్లో కూడా మనకు చాలా రకాలుగా ఉంటాయి. అంటే దగ్గర కావచ్చు, లావుగా కావచ్చు, వెడల్పుగా కావచ్చు. సో ఇట్లా మీరు బేస్ చేసుకొని ఓవర్లాక్ చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు. నేను చెప్తా వీడియోలో. ఇక్కడ చూసిల్లు కదా, ఇదైతే జిగ్జాగ్ స్టిచ్ అంటారు. ఈ స్టిచ్ని నేను ఎక్కువగా బ్లౌజ్కి మెడపట్టి మీరు స్టిచ్ చేస్తారు కదా, మెడపట్టీలు అట్లా కాకుండా జస్ట్ తిప్పేసుకొని పైన ఈ జిగ్జాగ్ స్టిచ్ చేస్తా. అండ్ బ్యాక్ సైడ్ మనం బెల్ట్ వేస్తాం కదా, నార్మల్గా అయితే హెమ్మింగ్ చేసుకుంటాం. మా సైడ్ అయితే ఇదే స్టిచ్ చేయమంటారు, నేను కూడా ఇదే స్టిచ్ చేసేస్తా. నేను నెక్స్ట్ వీడియోలో ఒక బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు కూడా చూపిస్తా, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. బ్లౌజ్ ఫినిషింగ్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తా. నేను ఇక్కడ ఒక 3 మధ్యలో పెట్టుకున్నా, 2కి 3కి మధ్యలో అట్లా పెట్టుకొని ఈ పీకో అయితే నార్మల్గా 2కి పెట్టేసుకొని స్టిచ్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఎంత స్లోగా పోతుందో చూడండి. సో ఇది మనకు కొంచెం దగ్గర స్టిచ్ లాగా వస్తుంది. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందో లేదో, ఇక్కడ చూడండి మనం ఫస్ట్ చేసిన స్టిచ్కి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్. మనం నార్మల్ మిషన్కి స్టిచ్ లూజ్ కావాలి, టైట్ కావాలి అన్నప్పుడు మనకు 5 నెంబర్ వరకు ఉంటుంది. సేమ్ అట్లనే జిగ్జాగ్కి కూడా 5 నెంబర్స్ ఉంటాయి పైన.
మీరు దాన్ని దీన్ని సెట్ చేసుకుంటే మీకు ఏ విడ్త్లో కావాలి అనుకుంటే ఆ విడ్త్లో స్టిచ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఒకవేళ జిగ్జాగ్ మిషన్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. తక్కువ ఎక్కువ పెడితే మీకే స్టిచ్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. సో మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొక విధంగా మనకు జిగ్జాగ్ స్టిచ్లలోనే ఒక 5 నుంచి 10 వరకు చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడండి ఎన్ని స్టిచెస్ వచ్చినాయో ఇప్పుడే. జిగ్జాగ్ స్టిచ్లో కూడా మనకు చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీకు ఏది మంచిగా అనిపిస్తే దాంతో చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ ఫుట్తోనైతే ఇట్లా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇంకా నెక్స్ట్ ఫుట్స్తో కూడా ఎట్లా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ తర్వాత మనకు మిషన్తో వచ్చే పాదం ఇది. ఈ ఫుట్ కూడా మనకు మిషన్ తీసుకున్నప్పుడు ఇస్తారు. ఈ ఫుట్తో మనం నార్మల్గా అంబ్రెల్లా డ్రెస్సెస్కి కింద జిగ్జాగ్ చేసుకుంటాం కదా వైర్ పెట్టి, దానికి యూజ్ అవుతుంది. అండ్ శారీస్కి కొంగులు వేయడానికి కూడా ఈ ఫుట్ అయితే యూజ్ అవుతుంది. బట్ నేను ఈ ఫుట్ని అయితే ఎక్కువ యూజ్ చేయను, జస్ట్ డ్రెస్సెస్కి మాత్రమే యూజ్ చేస్తా. శారీస్కి కూడా నార్మల్ ఫుట్తోనే జిగ్జాగ్ చేసేస్తా. సో ఇట్లా క్లాత్ని కొంచెం మనం ఫోల్డ్ చేసుకుంటే పైన కొంచెం క్లాత్ని ఇట్లా అందించినట్టు ఇస్తే అయిపోద్ది. చాలా నీట్గా వస్తుంది ఈ ఫినిషింగ్ కూడా. ఇది కాటన్ క్లాత్ కాబట్టి మీకు అంతగానం ఏర్పడతలేదు. ఇది క్రాస్ పీస్ అయితే మీకు ఇంకా నీట్గా కనిపిస్తుండే. ఇట్లా వస్తుంది మనం డ్రెస్సెస్ స్టిచ్ చేసుకున్నప్పుడు. కిందికి మనం జిగ్జాగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఒక్క మిషన్తో మనం ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఇదే ఫుట్తో మనం జిగ్జాగ్ చేసుకోవచ్చు, నార్మల్ స్టిచ్ కూడా చేసుకోవచ్చు. బట్ మనకు అంత కన్వీనియంట్గా ఉండదు. మీరు నార్మల్ ఫుట్ పెట్టుకుంటే మీకు ఈజీగా అయిపోద్ది. ఇది కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి నీడిల్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలవాటు అయిన వాళ్ళకైతే ఓకే. మీ బ్లౌజులు స్టిచ్ చేసుకున్నా సరే, బయట వాళ్ళవి స్టిచ్ చేసినా సరే, అంటే డైలీ ఒక 2 నుంచి 5 వరకు మేము బ్లౌజెస్ స్టిచ్ చేస్తాం అనుకున్న వాళ్ళు ఈ మిషన్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. నేను 6 ఇయర్స్ నుంచి వాడుతున్నా. ఇంకో సిస్టర్ కూడా కామెంట్ చేసింది, సింగిల్ ఫుట్ ఉండదు కదా సిస్టర్ పీకో మిషన్కి అని. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళి అడిగినప్పుడు పీకో మిషన్కి సింగిల్ ఫుట్ ఉండదు అన్నారు. బట్ మళ్ళీ ఒకసారి ట్రై చేస్తే ఈ ఫుట్ని అయితే ఇచ్చిళ్ళు. ఇది నార్మల్ మిషన్ ఫుటే. బట్ దీన్ని కూడా మనం కొంచెం కిందికని పెట్టుకుంటే ఇది కూడా మనకు నీట్గా రన్ అవుద్ది. మగ్గం వర్క్ బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈ ఫుట్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఆల్మోస్ట్ అన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ ఈ ఫుట్తోనే స్టిచ్చింగ్ చేస్తా. మీకు ఎట్ సైడ్ కంఫర్ట్ ఉంటుందో అటు సైడ్ ఫుట్ని తెచ్చుకోండి సింగిల్ ఫుట్. సో ఇట్లా మీరు సింగిల్ ఫుట్ని పెట్టుకున్నప్పుడు కానీ నార్మల్ ఫుట్ మనం నార్మల్ మిషన్స్కి ఉంటాయి కదా ఒకటే స్టిచ్ పడే ఫుట్, అట్లా ఫుట్ పెట్టుకొని స్టిచ్ చేసేటప్పుడు మీరు 1-2 సార్లు మీకు జిగ్జాగ్ స్టిచ్లో ఉందా నార్మల్ స్టిచ్లో ఉందో అది చూసుకోండి. మీరు జిగ్జాగ్ పెట్టుకొని ఇట్లా నార్మల్ ఫుట్ పెట్టి ఒకటేసారి స్టిచ్ చేసిల్లు అనుకోండి, మనకు జిగ్జాగ్ అంటే నీడిల్ అటు ఇటు మూవ్ అవుతుంది కదా. సో అట్లాంటప్పుడు నీడిల్ చాలా సార్లు ఇరిగిపోతుంది. సో మీరు ఇది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని స్టిచ్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ సింగిల్ ఫుట్ పెట్టి స్టిచ్ చేసినప్పుడు కూడా మీకు నీట్గా వస్తుంది. స్టిచ్ అనేది చాలా స్మూత్ ఉంటుంది. మిషన్ కూడా మీరు ఆయిలింగ్ పర్ఫెక్ట్గా చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ చూడండి మీరు సింగిల్ ఫుట్ పెట్టి స్టిచ్ చేసినప్పుడు కూడా స్టిచ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మళ్ళీ ఇదే ఫుట్ని పెట్టి మీకు ఓవర్లాక్ ఎట్లా చేసుకోవాలి, అట్లనే కట్ వర్క్ ఎట్లా చేసుకోవాలి కూడా చూపిస్తా. మీరు ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళైతే వెళ్ళి వీడియోని అయితే లైక్ చేసేయండి. ఇక్కడ వరకు మీరు వీడియోని చూసిల్లంటే మీకు ఎంతో కొంత యూజ్ అయ్యే ఉంటుంది. సో వీడియోని అయితే లైక్ చేసేయండి. ఇక్కడ నేను లెంత్ అనేది ఒక 3 పెట్టుకున్నా, 3 to 4 మధ్యలో ఉంటుంది. అండ్ జిగ్జాగ్ అనేది 2 నుంచి 3 మధ్యలో పెట్టుకున్నా. మీకు ఈ కట్ వర్క్ లెంత్ అంటే స్టిచ్ లెంత్ ఉంటుంది కదా అది ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోండి, లేదు మాకు చిన్నగా సన్నం కావాలంటే తక్కువ పెట్టుకోండి. మీకు ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇట్లా ఒకసారి ముందుకి వెనక్కి రబ్ చేసుకుంటూ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు మాకు అట్లా ఇబ్బంది అవుతుంది మేము కొత్త వాళ్ళం అనుకుంటే ఫస్ట్ ఒకసారి నీట్గా కట్ వర్క్ చుట్టూ ఇట్లా పీకో జిగ్జాగ్ లాగా చేసుకొని స్టిచ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ దానిపైన ఒక 2-3 టైమ్స్ మీరు స్టిచ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నాకు ఇక్కడ అలవాటు ఉంది కాబట్టి నేను కొంచెం ముందుకి వెనక్కి అనుకుంటా స్టిచ్ చేసేస్తున్నా. మీకు ఏది ఈజీగా ఉంటే అది ట్రై చేయండి. మీకు ఒకవేళ దుపట్టాస్కి కానీ బ్లౌజ్కి ఏదైనా ఇట్లా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఇట్లా ట్రై చేయండి. ఎందుకంటే మనం కస్టమర్ బ్లౌజెస్ పైన ఇట్లాంటివి స్టిచ్ చేస్తే మనకు టైం ఎక్కువ పడుతుంది, వాళ్ళు అంత మనీ కూడా మనకు ఇవ్వలేరు. సో మీ బ్లౌజెస్కి ఇట్లా ట్రై చేయండి, మీ దుపట్టాస్కి కానీ ఏమైనా ఉంటే. సో ఇందులో ఈ స్టిచ్ కూడా మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. నేను ఎప్పుడైనా ఇట్లా డిజైన్ చేసినప్పుడు మీకు చూపిస్తా మళ్ళీ ఒక వీడియోలో క్లియర్గా. చూసిల్లు కదా నాకు ఇక్కడ ఎంత నీట్గా వచ్చిందో.
కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా, మనం రఫ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా అనుకుంటే అది కూడా రాదు. ఇట్లా అయితే వస్తుంది. మీకు బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇక్కడ చూసిరు కదా ఎన్ని రకాల స్టిచెస్ అయినాయో ఇప్పుడే. తర్వాత ఓవర్లాక్, చాలామంది దగ్గర ఓవర్లాక్ మిషన్ అయితే ఉండదు. సో అలాంటప్పుడు మీరు ఫినిషింగ్ నీట్గా ఇస్తే బ్లౌజ్ లుక్ అనేది చేంజ్ అయిపోద్ది కదా. అలాంటి వాళ్ళ కోసం నేను ఇప్పుడు పీకో మిషన్ పైన ఓవర్లాక్ ఎట్లా చేసుకోవాలో కూడా చూపిస్తాను. నేనైతే ఈ ఓవర్లాక్ని ఎక్కువగా మనం ప్రిన్సెస్ కట్ పెట్టినప్పుడు మధ్యలో కట్ చేస్తాం కదా, సో అట్లాంటప్పుడు పోగులు కొంచెం గుచ్చుకుంటాయి బాడీకి మనం వేసుకున్నప్పుడు. అట్లా కాకుండా ఈ ఓవర్లాక్ అయితే చేసుకుంటా. ఇక్కడ కూడా సేమ్ ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని ఫస్ట్ స్టిచ్ చేసేసుకుంటున్నా. నేను ఇక్కడ 4 పీసెస్ పెట్టినా, ఎందుకంటే మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ ఉంటాయి కదా అని. తర్వాత ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని మిగిలిన ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటే ఏమైనా కటింగ్ చేసేసుకోండి నీట్గా. ఇప్పుడు జిగ్జాగ్ని మనం సెట్ చేసుకోవాలి. నేను ఇక్కడ పైన స్టిచ్ లెంత్ కూడా 4 పెట్టేసుకున్నా, జిగ్జాగ్ కూడా 3 నుంచి 4 మధ్యలో పెట్టుకున్నా. 5 పెట్టుకోకండి, 5 పెట్టుకుంటే మీకు నీడిల్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 4కి లాస్ట్ 3 నుంచి 4 మధ్యలో పెట్టేసుకొని ఇట్లా జిగ్జాగ్ చేసుకుంటూ రండి. ఇక్కడ కూడా సేమ్ మనం కిందికి పైకి అంటే మనకు ఫూట్ అనేది వెనక్కి ముందటికి స్టిచ్ వస్తుంది. ఇప్పుడు నార్మల్ మిషన్స్లో ఎట్లయితే ఉంటుందో సేమ్ ఇక్కడ మనం ఫూట్ లెంత్ కిందికి పైకి అన్న కొద్దీ క్లాత్ కూడా ముందుకి వెనక్కి మూవ్ అవుతుంది కాబట్టి మనకు చాలా ఈజీగా అయిపోద్ది. లేదు మీకు ఇట్లా ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఫస్ట్ ఒకసారి స్టిచ్ చేసుకోండి జిగ్జాగ్ స్టిచ్, తర్వాత దానిపైన మళ్ళీ ఒకసారి స్టిచ్ చేసుకుంటే మీకు నీట్గా ఓవర్లాక్ అనేది అయిపోద్ది. మీకు ఇంకా మంచిగా నీట్గా ఫినిషింగ్ కావాలి, అసలు ఒక్క పోగు కూడా బయటకు రావద్దు, అచ్చం ఓవర్లాక్ చేసుకున్నట్టే రావాలి అనుకుంటే ఒక్క 3 టైమ్స్ మీరు జిగ్జాగ్ చేసుకుంటే మీకు అసలు ఎక్కడ కూడా పోగు అనేది లేవదు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓవర్లాక్ ఎట్లా చేసుకుంటామో సేమ్ ఇదే విధంగా వస్తుంది. చూసిల్లు కదా ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను. మెడపట్టి చేసుకునేటప్పుడు మెడపట్టి లేకుండా జిగ్జాగ్ చేసుకుని ఎట్లా స్టిచ్ చేసుకోవాలి, బ్యాక్ సైడ్ కూడా ఎట్లా స్టిచ్ చేసుకోవాలి, ఎమ్మింగ్ లేకుండా ఓవర్లాక్ ఎట్లా చేసుకోవాలో కూడా చూపిస్తాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఒక 10 to 15 వరకు స్టిచెస్ వచ్చినాయి. అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే పీకో మిషన్ పైన లావుగున్న క్లాత్లు స్టిచ్ పడవు అంటారు. అవును, అదైతే నిజమే, నేను కూడా ఒప్పుకుంటా. అది ఎట్లాంటి క్లాత్ అంటే మనకు ప్యాంట్ ఉంటుంది కదా, బాయ్స్వి జీన్స్ ప్యాంట్స్ ఉంటాయి కదా, సో అట్లాంటి దానిపైన స్టిచ్ పడదు. తర్వాత రెడీమేడ్ ఫ్రాక్స్ వస్తాయి చిన్నపిల్లలవి కానీ పెద్దవాళ్ళవి కానీ, అవి కూడా మనకు చాలా లావు ఉంటాయి. సో అట్లాంటివి కూడా స్టిచ్ పడదు, నీడిల్ అనేది తిరిగిపోయి మనకు సెట్టింగ్ అనేది పోతుంది. అదొక్కటి మీరు చూసుకోండి. తర్వాత ఆయిలింగ్ చేసుకోవడం, ఈ మిషన్ మొత్తం ఆయిలింగ్ చేసుకోవడంలోనే ఉంటుంది. మీరు నీడిల్ని కిందికి పెట్టేసుకొని ఆయిలింగ్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా చాలా స్మూత్గా రన్ అవుతుంది మిషన్ కూడా. మీకు పైన హోల్స్ ఉన్న దగ్గర అక్కడక్కడ 2-3 డ్రాప్స్ వేసుకోండి. వీక్లీ ఒకసారి అయినా సరే 2 టైమ్స్ అయినా సరే. మీరు ఎక్కువ యూజ్ చేస్తే 2 డేస్కి ఒకసారి 1 డేకి ఒకసారి అట్లా చేసుకోండి. ఇంకొక సిస్టర్ కూడా కామెంట్ చేసింది, మాకు వీల్ సరిగ్గా తిరగడం లేదు, టైట్గా పట్టేస్తుంది కొత్త మిషనే అని. సో ఇట్లా వీల్ సరిగ్గా తిరగనప్పుడు మీరు కింద ఏమైనా థ్రెడ్ చిక్కుకుందో ఒకసారి చూసుకోండి. అట్లనే పైన వీల్లో కూడా ఒకసారి ఆయిలింగ్ చేసుకుంటే మీకు స్మూత్ అయిపోద్ది. తర్వాత కింద మనకు బాబిన్ పెట్టుకునేది ఉంటుంది కదా, అందులో కూడా మీరు ఆయిలింగ్ చేసుకుంటే మీకు ఇంకా స్మూత్గా రన్ అవుద్ది మిషన్. ఇట్లా వీల్ తిరగకపోయినా కూడా ఒకసారి ఆయిలింగ్ పర్ఫెక్ట్గా చేసుకోండి, కింద కూడా మీకు నీట్గా రన్ అయిపోద్ది. నెక్స్ట్ వీడియోలో పీకో మిషన్ నీడిల్ ఇరిగిపోయినప్పుడు సెట్టింగ్ పోతుంది కదా, దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలో చూపిస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని అయితే లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.